ఇసుక మాఫియా మరి కొమరంభీం జిల్లాలో యథేచ్ఛగా కొనసాగుతుంది. ఏదైతే పెద్ద పత్రికల నుంచి పెద్ద ఛానళ్ళ వరకు కూడా ఇది ఇసుక మాఫియా ఇక్కడ యథేచ్ఛగా కొనసాగుతుందంటే పట్టించుకునే అధికారులు మాత్రం దీన్ని నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు అనడానికి ప్రత్యేక సాక్ష్యం. ఏదైతే కొమరంభీం జిల్లా రెబెన మండలం పులికుంట వాగు సమీపంలో ఇసుక తోడేస్తున్నారు తోడేలలాగా అని కూడా వార్తలు ప్రచురితమైనప్పటికీ అధికారుల నిర్లక్ష్యం ఇక్కడ ప్రస్ఫుటమవుతుంది. ఉదయం 9:30 గంటలు ప్రస్తుతం ఇప్పుడు అవుతుంది. 9:30 గంటలకే 10 ట్రాక్టర్లు మరి ఏదైతే పులికుంట వాగులోని మరి ఇసుక తెప్పలను తోడేలలాగా తోడేస్తున్న పరిస్థితులు ఉన్నాయి. దీనిపైన అధికారుల పర్యవేక్షణ ఎందుకు లోపించింది? అధికారులకు సమాచారం ఇచ్చినా మరి ప్రస్తుతం సంఘటన స్థలానికి చేరుకోలేని పరిస్థితి. ఇంకా నేను రాలేదు, మరి ఎవరు లేరు, మరి మేము వచ్చాక పరిశీలిస్తాం, మరి ఇంత ఉదయాన్నే మరి వీరికి ఎవరు పర్మిట్ ఇచ్చారు అని మనం ప్రశ్నించగా మరి ఒక అధికారిని మనము చెరవాణిలో సంప్రదించాము. మరి ఈ అధికారులకు సంబంధించి మరి నిన్న ఇచ్చిన పర్మిట్లు మాత్రమే ఉన్నాయి. నిన్నటి ఏదైతే సమయంలో ఉన్నాయో ఈ ఇసుకను తరలించాలి. మరి గడిచిన రోజు తెల్లారి మరి ఉదయాన్నే ఈ యొక్క ఇసుకను తరలించడాన్ని మనము ఏ విధంగా చూడాలి? నిజానికి ఇక్కడ ఇసుక మాఫియా మరి తిట్ట వేస్తుందని చెప్పవచ్చు. ఇసుకను తోడేస్తున్నారు, ఇసుకను మరి ఏదైతే అక్రమంగా తరలిస్తున్నారు. 1 ట్రాక్టర్లు 2 ట్రాక్టర్లు కాదు, 10 ట్రాక్టర్లు కూడా ఇక్కడ నుంచి ఇసుకను అక్రమంగా తీసుకెళ్తున్నారు. మరి ఇసుకను తీసుకెళ్లడానికి ఇటు 3 శాఖల సంయుక్తంగా మరి తనిఖీలు చేయాల్సిన అవసరం ఉంటుంది. ఒకవైపు మైనింగ్ శాఖ, అదేవిధంగా రెవెన్యూ శాఖ, అదేవిధంగా పోలీస్ శాఖ, ఇలాంటి శాఖల పర్యవేక్షణ ఖచ్చితంగా ఉండాలి. ఒక ఏరియాలో ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారంటే దానిపైన పరిశీలన మరి ఒక రోజుకు మాత్రమే కాదు, నిరంతరంగా మరి తరలిస్తున్న మరి ప్రాంతాల్లో మరి దానికి సంబంధించిన పర్యవేక్షణ అధికారుల మరి లోపంతో ఇసుకాసురులు ఇక్కడ అడ్డా వేసి ట్రాక్టర్లలో ఇసుకను నింపుకెళ్తూ సొమ్ము చేసుకుంటున్న పరిస్థితులు ఉన్నాయి. దీనిపైన అధికారులను మరి మనం ప్రశ్నించే ప్రయత్నం చేసినప్పటికీ కూడా నిర్లక్ష్యం సమాధానమే చెప్తున్నారు. ప్రచురితమైన సంఘటన స్థలానికి వచ్చినప్పటికీ 10 ట్రాక్టర్లు ఇసుకను తీసుకెళ్తున్నాయి. దీనిపైన మరి ఏదైతే సంబంధిత రెవెన్యూ ఆర్ఐ గారిని కూడా సంప్రదించాము. ఎవరికి ఎలాంటి పరిమితులు ఇవ్వలేదు, ఎలాంటి పర్మిషన్లు ఇవ్వలేదని చెప్పారు. మరి ఈ ట్రాక్టర్ల మరి గోప్యం ఎవరు, ఈ ట్రాక్టర్ల వెనుక ఉన్నదెవరు అనే విషయాన్ని మరి సంబంధిత అధికారులను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి. అక్రమంగా తరలిస్తే ఎలాంటి చర్యలు ఉంటాయి? ఇసుక తరలింపుకు మా దగ్గర డీడీ తీసిన తర్వాత మేమే పర్మిట్ ఇస్తున్నాము. ఆ పర్మిట్ ప్రకారం వాళ్ళు లోకల్ స్ట్రీమ్ నుంచి ఇసుక ట్రాన్స్పోర్ట్ చేసుకోవచ్చు. లేదా ఇంద్రమ్మ ఇండ్ల కోసం ఇసుక అవసరం ఉంటే ఆ బెనిఫిషియరీస్ వచ్చి మా దగ్గర అప్లికేషన్ ఇస్తే ఫ్రీ ఇసుక ఇస్తాము. ఫ్రీ కూపన్స్ మాకు గవర్నమెంట్ సప్లై చేసింది, ఫ్రీ కూపన్ ఇవ్వడానికి రెడీ ఉంది. కానీ కొద్దిమంది ఏంది అని అంటే మాకు తెలియకుండా మా ఆఫీస్ అవర్స్లో కాకుండా ఈవినింగ్ టైంలో, మార్నింగ్ టైంలో మేము ఇక్కడ హెడ్ క్వార్టర్లో మేము కానీ మా స్టాఫ్ కానీ ఉన్న టైంలో రాత్రిళ్ళు ఇసుక రవాణా చేస్తున్నాయని మాకు తెలిసింది. కొన్ని ట్రాక్టర్లు కూడా నిన్న నేను విజిట్ చేసేటప్పుడు దొరకబట్టినాను. వాళ్ళపై క్రిమినల్ కేసులు పెట్టడానికి పై అధికారులకు నివేదికలు పంపిస్తాను. సో ప్రధానంగా ఇసుకలు ఒక పర్మిట్ పైన ఇట్లా 2-3 ట్రిప్లే కాకుండా అదేవిధంగా అసలు పర్మిటే లేకుండా కొడుతున్నారు. ఒకసారి పట్టుబడుతున్నారు, రెండోసారి కూడా పట్టుబడుతున్నారు. వీటిపైన తదుపరి చర్యలు ఎలా ఉంటాయి? ఇక్కడ నుంచి మేము ఏం చేస్తామనంటే ఫస్ట్ పట్టిన వాళ్ళకు 5,000 రూపాయలు ఫైన్ వేస్తున్నాము. సెకండ్ టైం పట్టిన వాళ్ళని 10,000 ఫైన్ వేస్తాము. వాళ్ళది ట్రాక్టర్స్ కానీ ఇంజన్ కానీ ఏదైనా సీజ్ చేసి గవర్నమెంట్ కస్టడీలో తీసుకుంటాం. సో ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు ఎన్ని డీడీలు కట్టారు సార్? ఆ రెవెన్యూ ఎంతవరకు వచ్చింది? సో దాని వివరాలు ఏమైనా చెప్పాలి? నేను జాయిన్ అయిన కాడ నుంచి ఇప్పటి వరకు 1,50,000 కలెక్ట్ చేశాము, పర్మిట్స్ ఇచ్చాము. అవి కూడా ప్రాసెస్ చేసి కన్సర్న్ డిపార్ట్మెంట్ వాళ్ళకి అలాట్మెంట్ ఇస్తాం.